మొగుడు కొట్టినందుకన్నా తోటికోడలు దెప్పినందుకు ఎక్కువ బాధపడుతున్నారనే నానుడు ఒకటి ఉంది. సరిగ్గా ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణుల పరిస్థితి అదే రీతిలో తయారైంది. తమ ప్రత్యర్థి పార్టీ లేకుంటే ఇప్పటి మిత్రపక్షం తెలుగుదేశం శ్రేణుల నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారు. అనేక రకాలుగా చిక్కులు చవి చూడాల్సి వస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తీరుని ప్రశ్నించినందుకు జనసేన పార్టీ కార్యకర్తల మీద ఏకంగా దాడే జరిగింది. నడి రోడ్డు మీద జనసేన పార్టీ శ్రేణుల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో వాళ్ళు కొట్టారనే దానికన్నా ఆ సమస్య మీద తమ పార్టీ అధిష్టానం స్పందించినటువంటి ధోరణి జన సైనికుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. తమను కొవ్వూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి తీవ్రంగా హింసించారు అనే అంశాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు నేరుగా రాష్ట్ర మంత్రి పక్క నియోజకవర్గం నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ కందుల దుర్గేష్ స్పందించినటువంటి తీరు జనసేన శ్రేణుల్ని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. కనీసంగా దాడి చేసినందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడి అలాంటి హింసాకాండకు పూనుకున్నటువంటి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చెయ్యండి అనే మాట అయినా చెబుతారనుకుంటే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం జనసేన తెలుగుదేశం కూటమిగా భారీ సభ నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఆ సభ ఏర్పాట్లు విజయవంతం చేయాలి కాబట్టి ముందు సభ పని పూర్తయిన తర్వాత అవసరమైనప్పుడు వీలున్నప్పుడు నేనే పిలుస్తాను మీరు వెళ్ళండి అన్నట్టుగా కార్యకర్తల్ని పంపించేసినటువంటి వైనం మీద జనసేన పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు కొట్టారు అనే దానికన్నా తమ పార్టీ నాయకుడు తమను పట్టించుకోలేదు అన్నదే వాళ్ళకి పెద్దగా బాధను కలిగిస్తున్నటువంటి అంశంగా మారుతోంది. దీంతో ఇప్పుడు కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి తీవ్రమైనటువంటి అగమ్య గోచరంగా మారుతోంది. ఇప్పటికే అదే నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావుని జనసేన అధిష్టానమే సస్పెండ్ చేసింది. టీవీ రామారావు తెలుగుదేశం పార్టీ నాయకులు తమకి అన్యాయం చేస్తున్నారు అంటూ రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఆయన ఆందోళనకు పూనుకున్నందుకు గాను జనసేనానికి ఆగ్రహం కలిగించింది. దాంతో టీవీ రామారావుని పక్కన పెట్టేసినటువంటి అనుభవం అందరూ చూశారు. ఇలాంటి తరుణంలోనే తమ కార్యకర్తల మీద దాడి జరిగినప్పటికీ కూడా జనసేన నాయకత్వం స్పందించట్లేదు అనేటువంటి ఆగ్రహం పెల్లుబిగుతుంది. తమ పార్టీ అధిష్టానం తీరు మీద తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ఇలాంటి పార్టీని నమ్ముకున్నా మనం ఇన్నాళ్లుగా ఇంత కృషి చేసింది అన్నట్టుగా చాలామంది జన సైనికులు వాపోవలసిన పరిస్థితి వస్తోంది. మొత్తం కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే జనసేన పార్టీ కార్యకర్తలంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అన్నట్టుగా మారిపోతున్నటువంటి వైనం మీద కలత చెందే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీన్ని సరి చేసుకుంటారా? ఈ సమస్యని పరిష్కరిస్తారా? ఇలా పదే పదే టీడీపీ నేతలు జనసేనని కించపరిచేలా అవమానించేలా జన సైనికుల్ని తీవ్రంగా పక్కన పెట్టేసేలా సాగుతున్నటువంటి ధోరణిని కట్టడి చేస్తారా? లేకుంటే ఇదే తీరున వాళ్ళని వదిలేసి నాయకత్వం తమ పందాన తామే సాగిపోతారా అన్నదే భవిష్యత్తు నిర్ణయించేటువంటి కీలకాంశం.